श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। శ్రీచంద్రశేఖరయతీంద్రపరబ్రహ్మణే నమో నమః. మనం చెప్పుకుంటున్నటువంటి నడిచే దేవుడు అనేటువంటి గ్రంథాన్ని అనుసరించి చెప్పుకుంటున్నటువంటి శీర్షికలలో ఒకనాడు గొప్ప విశేషమైన సంఘటన జరిగింది అని ఓ మహానుభావుడు చెప్తూ ఉండగా చెప్పారు. స్వామి కంచి పొలిమేరల్లో ఉన్నటువంటి శివాస్థానం వద్ద మకాన్ చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మడు స్వామివారిని వచ్చి దర్శించేట. తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని, అయితే వరుడు తరపు వారు వరకట్నం కింద 13 కాసుల బంగారం అడుగుతున్నారు, ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని, ఏదైనా దారి చూపిస్తారని ఆశతో అక్కడికి వచ్చానని దీనాతి దీనంగా విన్నవించుకున్నట్టున్న బ్రాహ్మడు. స్వామి, వేరే దిక్కు లేక మీ వద్దకు వచ్చాను, మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తెకు మెళ్ళలో 3 ముళ్ళు పడే అవకాశం లేదని కంట నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకొని స్వామివారి దగ్గర నిలబడ్డారు. అప్పుడు స్వామివారు అన్నారట, నేను సన్యాసినయ్యా, నీకు ఇవ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడుంటుంది? నా ఎదుట ఏడిస్తే ఏం ప్రయోజనం? ఊళ్ళోకి వెళ్ళి అమ్మ దగ్గర కూర్చొని ఏడు. అంటే అమ్మవారంటే కామాక్షీదేవి దగ్గర కూర్చుని ఆ తల్లికి నీ గోడు చెప్పు, నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు అనగానే, సరే అట్లాగే అంటూ ఆ బ్రాహ్మడు అంగవస్త్రం నడుముకు బిగించుకుని కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారు ఎదురుగా కూర్చుని ఆవిడ్ని ప్రార్థించెట్టు. కొంతసేపు అయిన తర్వాత ఉత్తర భారతదేశం నుంచి ఎవరో ఒక షావుకారు స్వామిని దర్శించడానికని శివాస్థానం వచ్చాడు. స్వామికి నమస్కరించేటండి. స్వామి కుశల ప్రశ్న వేసి బాగున్నారా అని అడిగారట. స్వామివారి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతూ ఆ షావుకారు లోపల జేబులోంచి ఒక పొట్టం తీసి శిష్యుడి చేత ఓ పళ్ళెని తెప్పించి ఆ పొట్టం ఆ పళ్ళెంలో పెట్టి స్వామివారికి సమర్పించేట్టు. ఏమిటా పొట్టం అని అడిగారట స్వామి. అందులో కాస్త బంగారం ఉంది, దానిని తమకు సమర్పించుకుంటున్నానని అది చెప్పేటండి ఆ షావుకారు. వెంటనే, సన్యాసిని నాకెందుకయ్యా బంగారం, నన్నేం చేసుకోమంటామంటే, ఏమో స్వామి, మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది, దానిని మీ చిత్తం వచ్చినట్టు వినియోగించండి, మీరు ఏం చేసినా నాకు సమ్మతమే అంటే, అప్పుడు వెంటనే స్వామివారు, సరే పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది, సుఖంగా వెళ్ళిరా అని దీవించారట. షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మడు అమ్మవారి గుడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి స్వామి సన్నిధానానికి వచ్చాడు. స్వామి, తాము సెలవిచ్చినట్టు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను, ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నేను గట్టెక్కించాలి అమ్మా అంటూ మళ్ళీ స్వామివారి ముందు కూలబడ్డాటన్నాడు. అయితే పక్కన బల్లెపైన ఉన్న పళ్ళెని చూపించి స్వామిలా అన్నారట, ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉంది, ఆ పొట్లంలో ఏమున్నదో దాన్ని విప్పి చూడు అని చెప్పాడు. వణుకుతున్న చేతులతో బ్రాహ్మడు ఆ పొట్లం విప్పి చూడగా, ఏమున్నది పొట్లంలో అన్నారటండి స్వామివారు. మళ్ళీ బ్రాహ్మణుడు భయంతో సంభ్రమంతో, బంగారు కాసులున్నవి స్వామి అన్నాడు. ఎన్నున్నాయి లెక్కపెట్టు అన్నట్టు. లెక్కేసి 13 కాసులు అంటూ తడబడుతూ సమాధానం చెప్పాట. నీకు ఎన్ని కాసులు కావాలన్నావు నువ్వు అన్నాడు. 13 స్వామి అంటే, సరే అవి తీసుకెళ్ళి మీ అమ్మాయి పెళ్లి చేయి జాగ్రత్తగా అనగానే ఆ బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో, అనుగ్రహం స్వామి, పరమానుగ్రహం అంటూ స్వామి పాదాలకు సాగిలపడి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటూ స్వామివారికి పలుమార్లు నమస్కారం చేసుకుంటూ, అక్కడ కామాక్షికి చెప్పుకున్నా ఇక్కడ స్వామికి చెప్పుకున్నా ఒక్కటేనని భావనతో వెళ్ళారండి. ఇది స్వయంగా దగ్గరుండి చూసిన వాళ్ళు సాక్షాత్తు కే త్యాగరాజన్ గారు చూసి దీన్ని చెప్పారటండి. అటువంటి గొప్ప ఎన్నో మహామహిమాన్వితమైనటువంటి సిద్ధులు చూపినటువంటి యోగులలో ఓ గొప్ప యోగి సాక్షాత్తు ఆ చంద్రశేఖర యతీంద్రులు. సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు.